సలాం అనాలే అనాలే సలాం అనాలే. హాయ్ గైస్, వెల్కమ్ టు వినర సోదర వినపసారి. ఈరోజు మన వీడియో వచ్చేసి వార్ 2 రివ్యూ అండి. వార్ 2 ఎలా ఉంది అంటే రెగ్యులర్ స్పై మూవీ అండి. రెగ్యులర్ స్పై మూవీ. స్టోరీ నిల్, ఫైట్స్ ఫుల్, మూమెంట్స్ మీద వెళ్ళారండి. స్టోరీ అయితే లేదు. ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడల్లా సినిమా ఎలా జువ్వున లేస్తుంది. మళ్ళీ ఆయన వెళ్ళిపోగానే మళ్ళీ బోర్. సో ఇలాగానే అండి, ఏదన్నా ఉంటే స్టోరీతో రావాలనిపించింది. మరి నాకు తెలియదు, అయాన్ ముఖర్జీ గారు ఇద్దరు ఇండియాస్ బిగ్గెస్ట్ 2 స్టార్స్ అండి. తెలుగు చూసుకుంటే ఎన్టీఆర్ ద బిగ్గెస్ట్ స్టార్, అండ్ మన హిందీలో చూసుకుంటే హృతిక్ రోషన్ మోస్ట్ బిగ్గెస్ట్ స్టార్. ఇలాంటి బిగ్గెస్ట్ స్టార్ని పెట్టుకొని స్టోరీతో వస్తే ముందుకి ఇంకా చాలా బాగుండేది. కానీ స్టోరీ లేదు, మూమెంట్సే ఉన్నాయండి. ఎంతసేపు ఉన్న చేజింగ్ సీన్స్, వార్ సీన్సే ఉన్నాయండి. ఓకే, సినిమా పేరు వారే అవ్వచ్చు, కానీ అయినంత మాత్రాన స్టోరీ లేకుండానా? కనీసం స్టోరీ అయితే ఉండాలి కదా. స్టోరీ అయితే లేదు. ఇంకొన్ని పాజిటివ్స్ ఏంటంటే ఎన్టీఆర్ గారండి. ఎన్టీఆర్ గారు ఈజ్ ద మోస్ట్ పాజిటివ్. అండ్ బీజిఎం అండి, ఎన్టీఆర్ గారికి పడ్డ బీజిఎం అయితే చాలా మోస్ట్ మోస్ట్ పాజిటివ్. ఎన్టీఆర్ గారికి పడ్డ బీజిఎం చాలా పాజిటివ్. అండ్ నెగిటివ్స్ వచ్చేసి విఎఫ్ఎక్స్ అండి. విఎఫ్ఎక్స్ అయితే నిజంగా ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుండి వచ్చిన ఫిలిం ఇలాంటి విఎఫ్ఎక్స్ అయితే నేను ఊహించలేదు. ఇంకొంచెం బాగుండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డైరెక్షన్ అండ్ స్టోరీ ఇవేం లేవండి. ఫ్లాలెస్, ఎక్కడున్నా కానీ ఫ్లాట్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఎన్టీఆర్ గారి మట్టుకైతే సినిమా సూపర్ అండి. అండ్ ఇవాళ మన పాజిటివ్స్ వచ్చేసి మాట్లాడుకుందాం. రాసుకొని వచ్చానన్నీ. ఎన్టీఆర్ గారు పాజిటివ్ యాజ్ యూజువల్. హృతిక్ రోషన్ గారు అయితే పాజిటివే. అండ్ బీజిఎం, స్టంట్స్, అండ్ వన్ సాంగ్ అండి, సలాం అనాలే అనాలే. ఈ సాంగ్ అయితే పాజిటివే. అండ్ కేరా గారి బికినీ అని అంటారా, అది యాజ్ యూజువల్ అండి. హిందీలో దాని గురించి అసలు పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. వాళ్ళు అనుకుంటే ఎవరినైనా బికినీతో చేయించగలరు. సో ఇట్స్ నాట్ అట్ ఆల్ మ్యాటర్. అండ్ నెగిటివ్స్ వచ్చేసి స్టోరీ అండి. స్టోరీ లేదు. అండ్ కనెక్షన్ అయితే లేవండి. మోస్ట్లీ కనెక్షన్స్ లేవు. అండ్ బాండ్ బిట్వీన్ ఎన్టీఆర్ గారు అండ్ హృతిక్ గారు అయితే ఇంకా కొంచెం ఉంటే బాగుండు అనిపించింది. ఒక 15 minutes ఇంకా బాండ్ ఉండి ఎమోషన్స్ ఉంటే బాగుండు అనిపించింది. ట్రై చేశారు ఎమోషన్, ఒక కొత్త పాయింట్తో ఎమోషన్స్ తోటి తీసుకురావడానికి ట్రై చేశారు, బట్ అది కనెక్ట్ అవ్వలేదు. అంతేనండి. సో ఇంతే. ఇట్స్ ఎ యావరేజ్ ఫిలిం. థ్యాంక్ యూ అండి.